రామాయణాన్ని అందరికంటే ముందు రాసింది వాల్మీకి మహర్షి కాదు, సాక్షాత్తు హనుమంతుడే అని మీకు తెలుసా? యుద్ధం పూర్తయిన తర్వాత హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేస్తూ ఆనందంతో తన గోళ్లతో అక్కడున్న పెద్ద పెద్ద బండరాళ్ల మీద రామకథం చెక్కాడు. దానికే మహానాటక రామాయణం అని పేరు. కొంతకాలానికి వాల్మీకి మహర్షి తాను రాసిన రామాయణాన్ని హనుమంతుడికి చూపించడానికి హిమాలయాలకు వచ్చాడు. కాని అక్కడ రాళ్లమీద హనుమంతుడు రాసిన అద్భుతమైన కావ్యాన్ని చూసి వాల్మీకి కన్నీళ్లు పెట్టుకున్నాడు. నీ రచన ముందు నా రామాయణం ఎందుకు పనికిరాదు, దీనివల్ల నాకు కీర్తి రాదు అని బాధపడ్డాడు. అది గమనించిన హనుమంతుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ రాళ్లన్నింటినీ పెకిలించి సముద్రంలో పడేశాడు. వాల్మీకి ఆశ్చర్యపోగా హనుమంతుడు నవ్వి, నేను రాసింది రాముడి మీదున్న ప్రేమ కోసం, కీర్తి కోసం కాదు, లోకానికి నీ రామాయణమే కావాలి అని వాల్మీకిని ఓదార్చాడు. ఆ త్యాగం వల్లే ఈరోజు వాల్మీకి రామాయణం మనకు దక్కింది. కీర్తిని కూడా త్యజించిన గొప్ప దేవుడు హనుమంతుడు. జై శ్రీరామ్.